ఈ వీడియోలో ఇంకో టైప్ ఆఫ్ మనకి ఇంతకుముందు స్టెమ్ సెల్ విత్ హీలింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పినాం. ఇంకో టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ విత్ హీలింగ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ కామన్లీ యూజ్ దీస్ డేస్. ఇట్ ఈస్ కాల్డ్ BMAC, BMAC అంటారు. ఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అని. అంటే మనకి బోన్స్లో బోన్ మ్యారో అనేది ఉంటుంది. సో బోన్ మ్యారో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఫ్యాటీ మ్యారో ఉంటుంది, విచ్ ఇస్ జస్ట్ సపోర్టివ్ మనకి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి స్టెమ్ సెల్స్ ఉన్న మ్యారో ఉంటుంది, లైక్ ద రెడ్ బోన్ మ్యారో. ఆ బోన్ మ్యారో నుంచి మనకి వేరియస్ కైండ్ ఆఫ్ సెల్స్ వస్తాయి, లైక్ మన బ్లడ్ సెల్స్, ప్లస్ వాటికి మనకి పొటెన్షియల్ ఉంది టు డిఫరెన్షియేట్ ఇంటూ అదర్ సెల్స్ అండ్ హీల్ వూండ్స్. అది కాకుండా సెవరల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ ఎట్లా చేస్తారంటే యూజువల్లీ మనకి హిప్ బోన్ దగ్గర మనకి ఐలియం బోన్ ఉంటుంది, ఐలియాక్ క్రెస్ట్ నుంచి ఒక బోన్ మ్యారో ఆస్పిరేషన్ నీడిల్ ఉంటుంది, ఒక థిక్ నీడిల్. సో నార్మల్ ఒక లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆ నీడిల్ పెట్టి మనకి అక్కడ ఉన్న మ్యారో ఆస్పిరేట్ చేస్తారు, అంటే మ్యారో ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని త్రూ అ సెంట్రిఫ్యూజ్ అండ్ సమ్ అదర్ ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఒక కాన్సన్ట్రేట్ క్రియేట్ చేస్తారు. ఆ కాన్సన్ట్రేట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి, ప్లస్ మన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిని మనకి ఇంజర్డ్ ఏరియాలో మనం ఇంజెక్ట్ చేయగలుగుతాం, లైక్ అరిగిపోతున్న జాయింట్స్ ఆర్ జాయింట్స్ విత్ కార్టిలేజ్ ఇంజరీస్, సమ్టైమ్స్ మెనిస్కల్ ఇంజరీస్ ఉన్నది. ఫ్రాక్చర్స్ అయ్యి మనకి సర్జరీ చేసినా కూడా యూనియన్ లేదు, నాన్ యూనియన్ ఉంది. అంటే మెకానికలీ స్టేబుల్ ఫ్రాక్చర్స్. మనకు అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ ఇస్తే మనకు మీనింగ్ ఉండదు అక్కడ. సో మెకానికలీ స్టెబిలైజ్ అయిన ఫ్రాక్చర్స్ వల్ల హీలింగ్ డిలేడ్ ఉన్నా కూడా, స్లో ఉన్నా కూడా, టెండన్ లిగమెంట్ ఇంజరీస్ ఐదర్ సర్జరీ చేసిన తర్వాత లేదంటే కన్జర్వేటివ్ మేనేజ్ చేసే వాటిలలో కూడా. సో ఇటువంటి వాటిలలో మనకి బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్కి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఏంది అంటే PRP మీద కొంచెం అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంది అంటే మనకి దీంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. యూజువల్లీ PRPలో ఓన్లీ ప్లేట్లెట్స్ అండ్ మన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు బోన్ మ్యారో ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇంకొంచెం లిటిల్ బిట్ మోర్ డిఫికల్ట్ అండ్ మోర్ పెయిన్ఫుల్ దెన్ మనకి బ్లడ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఇది కాకుండా ఇంకోటి ఏంటి అంటే మనకి కొన్ని చోట్లలో వాటిని కాన్సన్ట్రేట్ చేసి లోకలైజ్డ్ లీషన్స్లకు ఇస్తున్నారు, మనకి కార్టిలేజ్ లీషన్స్ లెక్క. కానీ జనరల్లీ జాయింట్లకు ఇంజెక్షన్ విల్ బి ఎనఫ్ అండి. జాయింట్లకు కానీ నియర్ బై ఇంజెక్షన్, సమ్ టైమ్స్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది మనకి ఒక బ్రీఫ్ థింగ్ అబౌట్ BMAC. జనరల్లీ ఇది కూడా చాలా సేఫ్, ఎందుకంటే మీ ఓన్ బాడీ టిష్యూస్ తీసుకుంటున్నారు. కానీ సమ్ ప్లేసెస్లో మనకి ఇండికేటెడ్ ఉండదు. లైక్ సపోజ్ ఒక ఫ్రాక్చర్ ఉంది, నాన్ యూనియన్ నుండి మెకానికలీ స్టేబుల్ లేదు, దాన్ని సర్జరీ చేయలే ఊగుతుంది. అటువంటి వాటికి మెకానికల్ స్టెబిలిటీ ఇవ్వడం ఫస్ట్ మనకి. సో మనకి సర్జరీ చేసి దాన్ని స్టెబిలైజ్ చేయడం ఐదర్ త్రూ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్. అండ్ దాని తర్వాత మనకి ఆర్థోబయాలజిక్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ BMAC కానీ PRP కానీ అవి అప్పుడు బెనిఫిట్ వస్తాయి. సపోజ్ టెండన్ టేర్ ఉండి రిట్రాక్ట్ అయింది, లిగమెంట్ టేర్ ఉంది, అటువంటి వాటికి రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఫస్ట్ యూజ్ అవ్వాలి మనకి, వాటిని మెకానికల్గా స్టెబిలైజ్ చేయడానికి. దాని తర్వాత మనకి దీస్ ట్రీట్మెంట్స్ విల్ హెల్ప్ అండి. సో BMAC ఈజ్ ఆల్సో రూటీన్లీ బీయింగ్ యూజ్ దీస్ డేస్. దానికి పొటెన్షియల్ చాలా ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ మనకి ఆర్థోపెడిక్స్లో. థ్యాంక్ యూ.